గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి ఎటువంటి కోచింగ్ తీసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు తిక్సా చైర్మన్ విజయసారథి నంబి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. నమస్తే అండి. సో మన దగ్గర ప్రిలిమ్స్కి ఇక్కడ చదువుకొని పాస్ అయిన తర్వాత, క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్కి వచ్చేసరికి ఢిల్లీ దగ్గరికి వెళ్తారు కోచింగ్ తీసుకోవడానికి. సో ర్యాంక్స్ చూసినా కూడా నార్త్ ఇండియన్స్ వాళ్ళకి ర్యాంక్స్ ఎక్కువ వస్తాయి వెన్ కంపేర్ టు సౌత్ ఇండియన్స్. ఎందువల్ల అంటారు? ఎందుకు ఇది అంటే మన దగ్గర స్టూడెంట్స్కి ఎటువంటి చేంజ్ రావాలంటారు? ప్రిపరేషన్లో చేంజ్ రావాలంటారా, యాటిట్యూడ్లో చేంజ్ రావాలంటారా? చెప్పండి. మీరు దీనికంటే అంటే కొంచెం నేను మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ చెప్తానండి. ప్రాబబ్లీ సివిల్ సర్వీసెస్కి సంబంధించి కాదు. ఒకప్పుడు కోటా రాజస్థాన్ వాజ్ నోన్ ఫర్ ఐఐటి అండ్ జిప్మర్ ఎయిమ్స్ కోచింగ్ అండి. అంటే ఇట్ వాజ్ హబ్ త్రూ అవుట్ ఇండియా. అక్కడికి ఉన్నంత డిమాండ్ ఇంకెక్కడ ఉండేది కాదు. బట్ ఎట్ ఎ లేటర్ స్టేజ్ నౌ erstwhile ఆంధ్రప్రదేశ్ ఆర్ ప్రజెంట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ద బెస్ట్ ప్లేసెస్. ఆల్మోస్ట్ మీరు ఏ రిజల్ట్స్ వచ్చినా చూడండి, మన వైపు నుండే, మన దగ్గర నుండే మొత్తం ర్యాంక్స్ అన్నీ మీకు అడ్వర్టైజ్మెంట్స్ కనపడుతూ ఉంటాయి. అంటే ఇన్ ద సెన్స్ దట్ దిస్ ఈజ్ నార్మల్ ఎవల్యూషన్ అండి. ఎక్కడైనా ఏదైనా ఒక ప్లేస్లో కనుక ఒక పర్టికులర్ ప్రొఫెషన్ ఆర్ వన్ పర్టికులర్ కెరీర్ని time and again if people start doing it, practicing it, they get betterment in it. ఆ ఎక్స్పర్టైజ్ అనేది వచ్చేస్తుంది. దిస్ ఈజ్ నెంబర్ 1 మొదటి పార్శ్వం అండి మీ క్వశ్చన్కి. సో ఢిల్లీ హ్యాపన్స్ టు బి నేషనల్ క్యాపిటల్. వీ షుడ్ నాట్ ఫర్గెట్ దిస్ అండి. ఇప్పుడు మీకు ఈ గ్రూప్ 1 గ్రూప్ 2కు సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఇది ఇంకా బాగా అప్లై అవుతుంది. గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్ అనేది మీకు నిజామాబాద్లో ఇస్తారు, కరీంనగర్లో ఇస్తారు, ఆదిలాబాద్లో ఉంది. బట్ దెన్ వై డూ పీపుల్ ఫ్లాక్ టు హైదరాబాద్? ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లలో కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 దొరుకుతున్నప్పుడు హైదరాబాద్కి ఎందుకు వస్తారు అని అంటే మోర్ ఎక్స్పర్టైజ్, మోర్ సెంట్రలైజ్డ్ అండ్ మోర్ ఎక్స్పీరియన్స్. సో ఇది రాష్ట్రానికి అప్లై చేసిందే, మీరు దేశానికి యూపీఎస్సీ విషయంలో అప్లై చేయండి. నెంబర్ 1, ఎస్ దెర్ ఈజ్ నో డౌట్. మీకు నార్త్ ఇండియా అని మనం అంటున్నాం, కానీ ఎక్కడి నుంచి అంటే ఢిల్లీ నుండి, మోర్ ఇంపార్టెంట్లీ ఢిల్లీ నుండి ఎందుకు? 2 విషయాల్లో కూడా ఢిల్లీకు అడ్వాంటేజ్ ఉందండి. ఇటు కోచింగ్ ఇచ్చేవాళ్ళు అక్కడికే వచ్చి మొత్తం హబ్గా తయారైపోతున్నారు, ఇటు తీసుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అంటే సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ హూ టుక్ కోచింగ్ ఎట్ ఢిల్లీ ఆర్ మోర్ అని అనగలం, కానీ ఢిల్లీయిట్స్ ఆర్ పీపుల్ ఇన్ అండ్ అరౌండ్ ఢిల్లీ అండ్ హర్యానానే సక్సీడ్ అవుతున్నారు ఎక్కువ అని అనడానికి లేదు. అంటే ఏంటి? బీయింగ్ ఎ నేషనల్ క్యాపిటల్ మీకు దేశం నలుమూలల నుండి అక్కడికి వచ్చి కోచింగ్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అది ఐఐటి కోచింగ్ విషయంలోనే కానివ్వండి, దీంట్లో కానివ్వండి, మనం ఎప్పుడు ఎక్కువ మంది ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది చూస్తున్నాం, కానీ అవుట్ ఆఫ్ ఎంతమంది వస్తున్నారు అనేది చూడట్లేదు. అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ బిట్ విత్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. 100 మంది. We'll take a call. Yeah, please. వినోద్ ఫ్రమ్ హైదరాబాద్. హలో. నమస్కారం మేడం. నమస్తే అండి వినోద్ గారు, అడగండి, మీ క్వశ్చన్ అడగండి. మా అక్క కొడుకు ఉన్నాడు మేడం, పేరు జ్ఞానేశ్వర్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఓకే, అడగండి వినోద్ గారు. మా అక్క కొడుకు జ్ఞానేశ్వర్ అని చెప్పి ఇంటర్ చదువుతున్నాడు సార్. ఇప్పుడు ఎంపీ తీసుకున్నాడు. తను ఇంటర్ డిస్కంటిన్యూ చేయించి ఇప్పుడు ఈ కోర్స్ లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాము. సంబంధించిన ఫీజ్ డీటెయిల్స్, స్టడీ సెంటర్ సెకండ్ చెప్తారేమని చెప్పి. ఒకటండి, ఇన్ కేస్ ఆయన ఇష్టపడి ఆయన కెరీర్ కనుక సివిల్ సర్వీసెస్ వైపు అనుకుంటేనే మీరు ఆ నిర్ణయం తీసుకోండి. బికాస్ వన్ సైడెడ్ యూనిలేటరల్ డెసిషన్స్ మంచివి కావండి. దట్టు ఓన్లీ పేరెంటో మేనమామనో చెప్పితే ఖచ్చితంగా నువ్వు వినాలనంటే మీ బాధకు వాళ్ళు వింటామని అంటారు. మళ్ళీ మా దగ్గరకు వచ్చిన తర్వాత మాత్రం తెలిసే ఆల్రెడీ నేను వేరే కోర్సులో జాయిన్ అయినాను, నేను కొద్ది వరకు దాంట్లో ఇంట్రెస్ట్ ఉండినది, దెన్ సడన్గా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినారు అని అంటారు. అట్లా కాకుండా ఇఫ్ ద చైల్డ్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంట్రెస్టెడ్ దెన్ యూ సర్టెన్లీ బ్రింగ్ హిమ్ టు అస్ అండి. మీకు క్యాంపస్ మొయినాబాద్లో ఉంది, కనకమామిడి విలేజ్. మీరు అక్కడికి వచ్చేయచ్చు. ఆ నంబర్స్లో మీరు కావాల్సిన మిగతా అన్ని డీటెయిల్స్ తీసుకోవచ్చు. మా దగ్గర ఎంపీసీ ఉండదండి, హ్యుమానిటీస్ బేస్డ్ సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. దినేష్ ఫ్రమ్ నిజామాబాద్. హలో. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, అడగండి, మీ క్వశ్చన్ అడగండి. మా అమ్మాయి షీఈ్ మెడికో 4th ఇయర్ అయిపోయింది, హౌస్ సర్జరీ చేస్తుంది సార్.
ఓకే. She is preparing for civil services. What will be the prospects? మంచి స్కోరింగ్ ఎలా ఉంటుంది? ప్లస్ బిజినెస్ స్టడీస్ ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మీ అడ్వైస్ కావాలి. దినేష్ గారు, షీ ఈజ్ ఎ మెడికో, సో షీ హెస్ కంప్లీటెడ్ హర్ గ్రాడ్యుయేషన్ కాబట్టి straight away I have to answer this first and answer your question at a second phase. Right now Tiksalo she cannot get coaching, but my question is how are the prospects? Asalu this is not a question at all, and for a civil servant entire India is theirs because they are going to become bureaucrats and they are going to become backbone of this country. So వాళ్ళ ప్రాస్పెక్ట్స్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. అండ్ షీ ఈజ్ ఎ మెడికో, ఆల్రెడీ షీ హెస్ కంప్లీటెడ్ హర్ గ్రాడ్యుయేషన్ అంటున్నారు కాబట్టి షీ షుడ్ బి బిట్ అట్లీస్ట్ అబవ్ యావరేజ్. దట్ షుడ్ నాట్ బి ఎ ప్రాబ్లం. సో తను ఎట్లా కోచింగ్ కానీ లేదా ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటే మాత్రమో అది లైవ్లో ఇంత సింపుల్గా చెప్పడానికి ఉండదండి. మొదలు నేను అమ్మాయితో మాట్లాడాలి, తను ఏ స్టేజ్లో ఉంది ప్రిపరేషన్, ఎక్కడి వరకు తను అంటే ఎక్కడ స్టార్ట్ చేసిందా లేదు, చేస్తుందా లేదు, షీ హాజ్ ఆల్రెడీ డన్ ద జాబ్ ఫర్ 50-60%. దట్ ఐ హ్యావ్ టు టాక్ టు హర్, ఐ హ్యావ్ టు ఎనలైజ్ బై ఇట్, దెన్ ఐ కెన్ సజెస్ట్ హర్. మీరు మీ అమ్మాయిని తీసుకొని మా క్యాంపస్కు రండి, నేను అవైలబుల్ ఉంటే నేను మాట్లాడతాను. అదర్వైజ్ యూ హ్యావ్ కౌన్సిలర్స్, దే విల్ సర్టెన్లీ గైడ్ హర్ అండ్ షీ కెన్ గో హెడ్ అండి, ఏ ఇబ్బంది లేదు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. రంజిత్ ఫ్రమ్ కరీంనగర్. హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, అడగండి, మీ క్వశ్చన్ అడగండి. నమస్కారం సార్. నమస్తే రంజిత్ గారు, చెప్పండి. సార్, ఇప్పుడు మేము ఇంటర్ బైపీసీ సార్, ఇది ఎంసెట్ లాంగ్ టర్మ్ టూ టైమ్స్ తీసుకున్నాము. ఇప్పుడు ఎంసెట్ లో సరైన ర్యాంక్ రాలేదు సార్. రంజిత్ గారు ప్లీజ్ వన్స్ అగైన్. ఎంసెట్ 2 years లాంగ్ టర్మ్ తీసుకున్నాం సార్. ఓకే. ఇంటర్ తర్వాత ఇప్పుడు ఎంసెట్ లో 8,000 వచ్చింది, మా కేటగిరీకి రాదు. అయితే సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకుంటాము, 2 years గ్యాప్ ఉంది, పర్లేదు సార్. నేను ఇప్పుడు మాట్లాడేది చదివే స్టూడెంట్తోనేనా వాళ్ళ పేరెంట్తోనా? నేనే సార్, స్టూడెంట్. బాబు, అయితే నా ఆన్సర్ చాలా స్ట్రైట్. మొట్టమొదటిది ఏంటంటే ఎక్కువ గ్యాప్ ఉంటే క్యాంపస్లో తీసుకోవడానికి అవకాశం లేదు మొదలు. ఎందుకంటే ఒక ఇబ్బంది ఏమవుతుందమ్మా, ఉండే వాళ్ళ ఏజ్ గ్యాప్ గ్రూప్కి వీళ్ళ ఏజ్ గ్రూప్కి పీర్ ఏజ్ కాకుండా పోతుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే క్లాస్లో కూడా నీకంటే నేను 2 ఏళ్ళు సీనియర్నిరా, నాకేదో అది రాలేదు కాబట్టి నేను నీతో ఉన్నాను కానీ లేకపోతే ఐఎమ్ యువర్ సీనియర్. సో హీ స్టార్ట్స్ డామినేటింగ్ దెమ్. అందుకు నేను మీకు ఫోన్ మీద ఇది ఖచ్చితంగా తీసుకోగలనా తీసుకోలేనా చెప్పలేను, మీతో మాట్లాడాలి. దిస్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, కేవలం మీకు ఇంటర్మీడియట్లో రాలేదు కాబట్టి సివిల్ సర్వీసెస్ అదర్ ఆప్షన్ అని మీరు అనుకుంటే కనుక ఈవెన్ దట్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి అన్ ఈజీ టాస్క్ ఫర్ యూ. అదేమి నల్లేరు మీద నడక కాదు. దానికి కూడా మీరు అంతే నిబద్ధతతోని అంతే కష్టపడి చదువుతానని మీరు అనుకొని, ఇఫ్ యూ థింక్ యూ కెన్ డూ ఇట్, దెన్ కమ్ బ్యాక్ టు అవర్ క్యాంపస్. యూ కెన్ వాక్ ఇన్ టు అవర్ క్యాంపస్, we will talk to you. Now I cannot assure you whether we would take or not. మీతో మాట్లాడిన తర్వాత మాత్రమే నేను ఆ మాట చెప్పగలను. ఓకే, సో ఇందాక మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అన్నారు, అది కంటిన్యూ చేయండి. యా, అయితే మనకు మామూలుగానండి మా దగ్గర మా పిల్లాడు సెకండ్ వచ్చినాడండి రన్నింగ్ రేస్లో. అంటే ఎంతమంది పరిగెత్తినారంటే 2 పరిగెత్తుతారు. అప్పుడు మీ పిల్లాడు సెకండే వస్తాడు. మీరు ఎంతసేపు ఎంతమంది ఢిల్లీ నుండి కానీ ఫలానా ఇన్స్టిట్యూట్ నుండి సక్సెస్ అయినారని మనం మాట్లాడుతున్నాము, ఎంతమందిలో అనేది మాట్లాడట్లేదు. నామినేటర్ గురించి మాట్లాడుతున్నాము, డినామినేటర్ గురించి మనం మాట్లాడట్లేదు. బై అవుట్ ఆఫ్ ఎంతమంది సక్సీడ్ అవుతున్నారనేది కూడా చాలా ముఖ్యమండి. అది ఎవరూ క్లెయిమ్ చేయరు, ఎక్కడా మనకు కనబడదు. కాబట్టి వి థింక్ దెర్ ఆర్ మోర్ సక్సెస్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ. ఇక ఇది మొదటి పార్శ్వం. అయితే దీంట్లో ఉండే రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే, దాంట్లో ఢిల్లీలో కూడా కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్లో మన వైపు నుండి మన తెలుగు ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయండి ప్రామినెంట్గా. ఈవెన్ వాజీరామ్ లాంటి నార్త్ ఇండియన్ ఇన్స్టిట్యూట్లో కూడా మళ్ళీ వెళ్ళి చెప్పేది ఎవరు అంటే హైదరాబాద్ నుండి ఈవెన్ మా ఫ్యాకల్టీ మెంబర్స్ వెళ్తారండి. అశోక్ నగర్లో ఈ కోచింగ్ సెంటర్స్లో నుండి డిఫరెంట్ సెంటర్స్ నుంచి 15 రోజులు 20 రోజులు 1 month వాళ్ళకు ఒక టెన్యూర్ ఇస్తారు. ఇంత లోపల ఈ కాంపోనెంట్ని కంప్లీట్ చేయాలని వీళ్ళు వెళ్ళి చెప్పేసి వస్తారు. సో దెర్ ఈజ్ నో క్వశ్చన్ దట్ ఓన్లీ ఎక్స్పర్టైజ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఢిల్లీ. మనకు హైదరాబాద్లో లేదు, ఢిల్లీలోనే ఉంది అనేది మాత్రం నిజం కాదండి, ఖచ్చితంగా కాదు. కాకపోతే ఏంటంటే నేను ఇంతకుముందు మీకు కోటా రాజస్థాన్ ఎగ్జాంపుల్ చెప్పినట్టుగానే కొన్ని సంవత్సరాలు లేదా బహుశా దశాబ్దం దాటిపోయిన సందర్భంలో మీరు ఇంకొక 15-20 లైవ్లకు నన్ను ఇక్కడ కూర్చోబెడితే నేను మీలాగే యాంకరింగ్ చేయగలనండి. అదేం పెద్ద ఇబ్బంది కాదు. మొదటి రోజు భయపడినంత నేను ఈరోజు భయపడకపోవచ్చు.
సో ఇదే పరిస్థితి మీకు ఢిల్లీ ఐఏఎస్ కోచింగ్ విషయంలో కూడా జరిగేది. మనిషి ఒకే ఫీల్డ్లో ఫర్ కంటిన్యూస్ ఇయర్స్ ఉంటున్న కొద్దీ దే అచీవ్ దట్ ఎక్స్పర్టైజ్. ఇది వన్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్. ఇంకా రెండవది కూడా ఏంటంటే ఢిల్లీలో మీకు నంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ పెరుగుతున్న కొద్దీ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎ పర్సన్ గెట్స్ కోచింగ్ ఫర్ 4 years, 5 years, 6 years. యాజ్ ఐ సెడ్, నియర్ అబౌట్ 4 lakh పీపుల్ అపియర్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎవ్రీ ఇయర్. సక్సెస్ అండి 1000. ఇది చాలా స్పష్టంగా నేను అందరు పేరెంట్స్కి తర్వాత స్టూడెంట్స్కి చెప్పదలుచుకున్నానండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా కానీ డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ నేను చాలా బాగా చదివినా, నేను గోల్డ్ మెడలిస్ట్ని, నేను లేకపోతే టాపర్ను, ఖచ్చితంగా అట్లాంటిదేం లేదండి. మీరు పరుగు పందెం పరిగెత్తుతున్నారు, దాంట్లో మీకంటే బాగా అద్భుతంగా పరిగెత్తేవాడు ఉంటే మీరు ఎప్పుడూ సెకండే. సో మీ ఫస్ట్ ర్యాంక్ అనేది అసలు అష్యూర్డ్ లేదు. మీకంటే 10 మంది చాలా బాగా పరిగెత్తితే మీరు 11th. సో వాడికి ఎంతమంది రిక్వైర్డ్ ఉన్నారనేది చాలా ముఖ్యమండి. లాస్ట్ ఇయర్ టాపర్, యూపీఎస్సీ టాపర్ అమ్మాయి టీనా, తను ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన మార్క్ ఆమె మార్క్ కంటే జస్ట్ 2 మార్కులు తక్కువగా మా కజిన్ ప్రిలిమ్స్లో ఫెయిల్ అయినాడు. యూపీఎస్సీ టాపర్కి నా కజిన్కు మధ్యలో వ్యత్యాసం ప్రిలిమ్స్ క్లియర్ అవ్వడానికి 2 మార్కులు అండి. బట్ it varies a lot as far as reservation is concerned. It varies a lot as far as many other things come into picture. మీరు ఓన్లీ దిస్ పర్టికులర్ ఎలిమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎ సక్సెస్ అని చెప్పడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్లో లేదండి. మరీ ముఖ్యంగా టీనా గురించి వచ్చింది కాబట్టి ఐ వాంట్ టు మేక్ ఎ మెన్షన్ ఆఫ్ దిస్ ఫర్ ఆల్ ద వ్యూయర్స్. చాలామంది ఎంపీసీ బైపీసీ గురించి మాట్లాడతారు కదా, తను గ్రాడ్యుయేషన్లో ఇంటర్మీడియట్లో కూడా షీ ఈజ్ ఫ్రమ్ హ్యుమానిటీస్, ఆర్ట్స్ స్టూడెంట్. ఆమె మామూలు BA చదువుతూ ఆమె షీ కుడ్ క్లియర్ దట్. సో సబ్జెక్ట్ ఏదైతే మీకు మీ సిలబస్కు చాలా దగ్గరగా ఉందో ఆ పర్టికులర్ స్ట్రీమ్ను తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో అయితే హ్యుమానిటీస్, మీరు కాన్ఫిడెంట్గా పర్ఫెక్ట్ కోచింగ్ దగ్గర ఉండి, బికాస్ ఈ రోజుల్లో మెటీరియల్ కూడా చాలా పెద్ద ఇబ్బంది కాదండి. దెర్ ఈజ్ ఎ సేయింగ్, మీరు చిన్న ప్రశ్న అడిగితే LKG పిల్లల్ని అడిగినా, PhD కంప్లీట్ అయిన మేధావిని అడిగినా, ఎవరిని అడిగినా జవాబు రాకపోతే 1 నిమిషం అని బయటకు పోయి ఆండ్రాయిడ్ ఓపెన్ చేస్తే గూగుల్లో దానికి ఆన్సర్ దొరికిపోతుంది. అసలు ప్రశ్నకు జవాబులు లేని ప్రశ్నలు చాలా తక్కువ మిగిలిపోయినాయి గూగుల్ పుణ్యమాని. అందుకోసం మెటీరియల్ అందరికీ దొరుకుతుంది, ప్రతి దగ్గర దొరుకుతుంది. ఇది కూడా సమస్యే. వాస్తవానికి దీన్ని మనం అడ్వాంటేజ్ అనుకుంటాము. యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడానికి మెటీరియల్ ఎంతంటే అంత అవైలబుల్ ఉంది కాబట్టి నేను ఈ 4 doors క్లోజ్ చేసుకొని ఈ రూమ్లో కూర్చుండి నేను ప్రిపేర్ అయిపోయి నేను టాపర్ని అవుతానని మనం అనుకుంటాం. కాదండి. మొదలు ఆ మొత్తం మెటీరియల్లో మనకి ఏది అవసరమో, ఆ ఎగ్జామినేషన్కి ఏది అవసరమో, ఎగ్జామ్ ట్రెండ్ ఏం నడుస్తోంది, గత 10 సంవత్సరాలుగా ఎనలైజ్ చేస్తూ ఏ సబ్జెక్ట్లో ఎట్లాంటి క్వశ్చన్స్ని అడుగుతున్నారు, ఎట్లాంటి ఆన్సర్స్ రాసిన స్టూడెంట్స్కి ఎక్కువ మార్కులు పడుతున్నాయి, ఇవన్నీ ఢిల్లీలో చాలా బాగా చేస్తారండి. సో దిస్ ఈజ్ వన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఫ్యాకల్టీ ఇన్ ఢిల్లీ. వాళ్ళు ఆల్మోస్ట్ టామ్ అండ్ జెర్రీ రేస్ లాంటిది యూపీఎస్సీకి ఢిల్లీలో ఉండే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి. ఇది ప్రైవేట్గా మీరు ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కానీ నవ్వుకుంటూ చెప్తారు ఈ మాట. యూపీఎస్సీ నాడిని ఖచ్చితంగా 100% గేజ్ వాళ్ళు చేస్తారు. బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగినారు, లేదు ఆన్సర్ చేసిన స్టూడెంట్స్ ఎట్లా అనలైజ్ చేసి రాసినారు, ఎట్లాంటి వాటికి ఎన్ని మార్కులు పడ్డాయి, ఇవన్నీ కూడా ప్రాధాన్యతతో కూడుకున్నవే. అప్పుడు ఏం చేస్తారు, మన దగ్గర అయితే జనరల్గా మెటీరియల్ అంటే ఇక జిరాక్స్ మెషిన్లలో నుంచి బయటపడుతూనే ఉంటుంది, దాన్నే సంవత్సరాలకు. వాళ్ళు అట్లా కాదండి, ఢిల్లీలో మీకు ఎవ్రీ ఇయర్ ద మెటీరియల్ చేంజెస్. సో అక్కడ స్ట్రెంగ్త్ అది. ఎందుకు, లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్తో ఇమీడియట్గా వీళ్ళు రివైవ్ చేస్తూ పోతారు. సో దీస్ థింగ్స్ మేక్ ఢిల్లీ ఆన్ ద టాప్ when compared to other institutes. Okay, next call తీసుకుందాము. హలో మేడం. గుడ్ ఈవినింగ్. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం నేను MBA కంప్లీట్ అయింది మ్యామ్. ఓకే, MBA కంప్లీట్ అయింది, నేను లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నాను మ్యామ్ సివిల్ సర్వీస్. రైట్, అశోక్ గారు. సార్ యా, మీరు MBA కంప్లీట్ అయింది అంటున్నారు, దట్ మీన్స్ యు ఆర్ ఆల్రెడీ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్. So you might have crossed at least 22, 23. అందుకొరకు if you have to start your coaching, I don't know whether if it is from scrap,
మొదటి నుంచి అంటే ఇంతవరకు మీరు అసలు సివిల్ సర్వీసెస్కు సంబంధించి కాంపోనెంట్స్ మీద అవగాహన లేకుండా ప్రిపరేషన్ ఇంతవరకు మొదలు పెట్టకపోయి ఉంటే మాత్రము దెన్ కైండ్లీ యూ వాక్ ఇన్ టు మై క్యాంపస్ అండి. మీరు అక్కడ జాయిన్ అవ్వడానికైతే ఖచ్చితంగా ఛాన్స్ లేదు, ఎందుకంటే ఓన్లీ గ్రాడ్యుయేషన్ కంటే ముందు తీసుకుంటాం మేము. కానీ నేను మీకు 1-2 నిమిషాల్లో ఇప్పుడు లైవ్లో చెప్తాను, కానీ బహుశా మీకు సంపూర్ణంగా అది మీకు అవసరానికి రాదేమో, మీకు హెల్ప్ చేయదేమో ఈ సలహా. మీరు కనుక వచ్చి క్యాంపస్కి వస్తే నేను ఐ విల్ ఆస్క్ మై కౌన్సిలర్స్ ఆర్ మై ఎక్స్పర్ట్స్ టు టాక్ టు హిమ్. బట్ యూజువల్గానైతే మీకు బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు అశోక్ నగర్ ఏరియాలో వెళ్ళి ఏదైనా మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ను ఒకదాన్ని చూసుకోవడమే, వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళ నుంచి మీరు గైడెన్స్ తీసుకొని మీరు ఫాలో కావాల్సి ఉంటుంది. నేను ఇంతకుముందు ఢిల్లీది చెప్తూ కూడా ఐ వాజ్ అబౌట్ టు సే దిస్ ఇఫ్ ఐఎమ్ అలౌడ్ టు. ద ప్రాబ్లమ్ ఈజ్ మీకు ఢిల్లీలో ఉండే ఒక అడ్వాంటేజ్, ఇప్పుడు అశోక్ గారికి కూడా ఈ ఆన్సర్ బాగా పనికొస్తుంది. ఆ క్లైమేట్, ఎన్వైరన్మెంట్, పీర్ గ్రూప్ ఇది చాలా ముఖ్యమండి. వాస్తవానికి మీరు హైదరాబాద్లో ఉన్న ఎందుకు పిల్లలు చాలా ఎక్కువ మంది అశోక్ నగర్ ఏరియాలో రూమ్ తీసుకొని మరి ఉండి అక్కడే ఎందుకు ప్రిపేర్ అవుతారు? ఇట్స్ కాల్డ్ యాజ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ హబ్ యాజ్ ఫర్ యాజ్ హైదరాబాద్ ఈస్ కన్సర్న్. బికాస్ ఒకటి ఎక్స్ప్లోర్ చేస్తే ఇంకోటి ఎక్స్ప్లోర్ చేస్తాడు. వీళ్ళంతా ఏ టీ పాయింట్ దగ్గర ఎక్కడో క్లాస్ రూమ్లోనో కూర్చున్నప్పుడు దే కమ్ అవుట్ విత్ దేర్ ఎక్స్పీరియన్సెస్. లైక్ డిస్కషన్ టైప్. దిస్ ఇట్ ఫర్ డిస్కషన్. అందుకు ప్రతిసారి మన మేధస్సుకి ఒకటి తట్టాలన్న నియమం ఏం లేదండి. The other person whom you think is a dumb probably is exploring besides sitting by a system. So he will help you out in that discussion. అందుకొరకు ఖచ్చితంగా మీకు ఆ ఎన్వైరన్మెంట్ ఉండి తీరాలి, ఆ పీర్ గ్రూప్ ఉండి తీరాలి. ఉంటే ద అడ్వాంటేజ్ ఆఫ్ గెటింగ్ న్యూ థింగ్స్ అప్డేటెడ్ ఈజ్ మోర్ వెన్ కంపేర్ టు బీయింగ్ వెరీ సెక్లూడెడ్. మీరు ఒక ప్లేస్లో ఉంటే, ఒక దగ్గర ఉంటే మాత్రం ఇది సాధ్యం కాదు. ఓకే, సో టిక్సా కూడా వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో మీ దగ్గర స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఒక ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ప్రిపేర్ అవుతుంటారు. యూపీఎస్సీ అనేది టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో మీ ఇన్స్టిట్యూట్లో ఎటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు? ఎందుకంటే ఆ ఉన్న స్టూడెంట్స్లోనే కాంపిటీషన్ కాదు, వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా స్టూడెంట్స్ తోటి కంపీట్ అవ్వాలి వాళ్ళు. సో ఏ విధంగా అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు టు బ్రింగ్ అవుట్ ది టాలెంట్ ఫ్రమ్ దెమ్? ఫైన్ అండి. బేసిక్గా యువర్ క్వశ్చన్ ఈజ్ యాప్ట్ బికాస్ as you said, the competition that they have to face is pan India. So as of now, because we are into just second year, we have not conducted any such open symposiums or seminars with other colleges on par with this. But certainly by next year, when my students enter into degree third year, we will have such interactions. And because end of the day, we need to get them exposed to the competition that they are supposed to. Number one. Number two, even inside TICSA also, usually we don't give fee concessions based on any phone calls or any these things. Certainly not. But there is fee concession system in TICSA also. Adentantandi, student has to prove his mettle in Usmania University exam. ఈ మీకు బిఏ ఫైనల్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఎవరైతే సెక్షన్ టాపర్ అండి, మొత్తం బిఏ టాపర్ కూడా చెప్పట్లేదు నేను, మాకు 3 సెక్షన్స్ ఉన్నాయనుకోండి, 3 సెక్షన్లలో కూడా ఫస్ట్ ర్యాంకర్స్ అంటే 3 ఉంటారు, ప్రతి సెక్షన్కి ఒకరి చొప్పున. దే విల్ బి గివెన్ 75% ఫీ కన్సెషన్. దట్స్ ఆల్మోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 150 అనుకుంటే 75% ఫీ కన్సెషన్ యూ కెన్ క్యాలిక్యులేట్ సమ్వేర్ ఇట్ గోస్ టు 90,000. ఇదే ఒక్కొక్కరికి 5,000 2,000 వాళ్ళు చెప్పినారని వీళ్ళు సిఫార్సు చేసినారని ఫీ కన్సెషన్ చేస్తే అది నా బయాస్ కనబడుతుంది దాంట్లో. బట్ ఇక్కడ టు ప్రమోట్ మెరిట్, టు ప్రమోట్ హెల్దీ కాంపిటీషన్ అమాంగ్స్ దెమ్, అండ్ దాంట్లో మళ్ళీ వాళ్ళకు సెకండ్ స్టూడెంట్ విల్ బీ గివెన్, సెకండ్ ర్యాంకర్స్, ఆల్ ద 3 సెకండ్ ర్యాంకర్స్ విల్ బీ గివెన్ 50% fee concession, and all the third rankers will be given 25% fee concession, provided if the same fellow continues his first rank in second year, ఫస్ట్ ఇయర్లో టాపరే సెకండ్ ఇయర్ అనుకుందాము, he'll be given free of cost coaching in second year. Not even 1 NP will be taken in his third year if he secures in second year. So it's absolutely free in third year. If he secures the same first rank in third year final examination, ఫస్ట్ ఇయర్లో కట్టిన మొత్తం ఫీని చెక్ రూపంలో ఇచ్చేస్తాం. So that means for his 3 years of education,
he'll be paying nothing and he'll have free of cost education if he stands top in that examination. And not only that, అంటే ఇది కన్సిడర్ చేసేప్పుడు కూడా వీ కన్సిడర్ వీకెండ్ ఎగ్జామినేషన్స్. ఎవ్రీ సాటర్డే వీ హ్యావ్ ఎగ్జామినేషన్ అండి. ఎవ్రీ సాటర్డే దెర్ విల్ బి ఎగ్జామినేషన్. అండ్ ఎగ్జామినేషన్ కాగానే ఫర్ నెక్స్ట్ 1.5 hours it will be discussed thoroughly with students. Number one, instantly it will be corrected if it is not an essay type, if it is provided on an OMR sheet. They take 15 minutes recess. By that time missions will correct it and marks will be distributed to them. And for 1.5 hours they'll have their paper in front of them and the key will be discussed with them. Purpose is ఆ రోజు రాసిన ఎగ్జామినేషన్ని ఎప్పుడో ఒకసారి డిస్కస్ చేస్తే పెద్దగా వచ్చే లాభం ఏం లేదు. వాళ్ళు యాక్చువల్గా దానికి ఏం జవాబు రాసినారో కూడా వాళ్ళు మర్చిపోతారు వాళ్ళు. సో దెన్ అండ్ దేర్ దే విల్ బి నోన్ దట్ వాట్ వెంట్ రాంగ్, వేర్ దే వెంట్ రాంగ్, వేర్ దే హ్యావ్ టు కరెక్ట్ దెమ్సెల్స్, దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి. సో ఆల్మోస్ట్ ఫర్ ఎవ్రీ స్మాలర్ డ్యూరేషన్ పీరియడ్ ఆల్సో వీ సీ టు ఇట్ దట్ దే ఆర్ పర్ఫెక్ట్లీ డ్రిల్డ్ and their mistakes are corrected at every stage. In spite of that, there are open seminars, as I said, and there is competition. As I said, for next year we will plan for interactions with other colleges and other equal places, and this is how you can increase what you say competition, that is academic competition among students. So this is one way out, in fact. Otherwise, what happens is it's a 3 years duration they have to stay in the campus. Ade campus, away environments, so certainly they get demotivated, they get distracted. So on par with this academic activities, because UPSC also takes note of what you say extracurricular and co-curricular activities. మీకు చాలా ముఖ్యమైనది హాబీస్ ఏంటి అనేది ఒక స్పెసిఫిక్ క్లాస్ అడుగుతాడు వాడు. పాపం ఒక అబ్బాయి ఇట్లానే బాగుంటుంది రాయడానికి అని ఏం హాబీ రాయాలరా అని ఫ్రెండ్ అడిగితే హార్స్ రైడింగ్ అని రాయరా వినడానికి కూడా బాగుంటుంది అని ఈయన సలహా ఇచ్చినాడు. ఆయన అట్లానే రాసినాడు. యూపీఎస్సీ యూ కెనాట్ ప్రిడిక్ట్ దట్ ఇంటర్వ్యూ బోర్డ్ అండ్ దే ఆర్ ఎక్స్పర్ట్స్, దే హ్యావ్ సీన్ లైఫ్. దే న్యూ దట్ దిస్ ఫెలో ఈస్ లయింగ్, సో దే వాంటెడ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్. గుర్రాల జాతులు, ఎక్కడెక్కడ ఏ గుర్రాలు ఉన్నాయి, విచ్ ఆర్ నేటివ్ ఆఫ్ వాట్. అసలు పోనీ అనేది ఒక గుర్రం ఉంటుందండి, ఇట్స్ నోన్ ఫర్ స్కాట్లాండ్, ఇట్స్ ఫేమస్. పోనీ పొట్టిగా ఎందుకు ఉంటుంది అని అడిగినాడు ఆయన. ఇట్స్ హైబ్రిడ్ ఆఫ్ డాంకీ అండ్ హార్స్. నో పోనీ ఈస్ నాట్. ఓకే. సో ఇది దీన్ని ఏమనాలో, దట్స్ ఎ మ్యూల్ అండి. ఎ మ్యూల్ ఈజ్ ఎ హైబ్రిడ్ ఆఫ్ డాంకీ అండ్ హార్స్ ఈజ్ ఫైన్. కానీ పోనీ పొట్టిగా ఎందుకు ఉందంటే వీడేదో మిత్రుడు చెప్పితే పాపం వాడు ఉపకారాన్ని తలుస్తూ వీడు హార్స్ రైడింగ్ హాబీ అని రాసినాడు. పోనీ పొట్టిగా ఉంటుందని వీడికి ఏం తెలుసు? హీ హాజ్ నో క్లూ. దాంతో అర్థమైపోయింది ఏంటంటే వీడికి గుర్రాలు పోనీ పొట్టిగా ఎందుకు ఉంటుందనేది గుర్రం మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కడికి మినిమం తెలిసే విషయమే. ఇట్స్ అ క్లైమేటిక్, అది జాగ్రఫీ వాడు ఇంకా బాగా చెప్పగలడు. ఇట్స్ అ క్లైమేటిక్ ఇన్ఫ్లుయెన్స్ యాజ్ వెల్ యాజ్ ద టెర్రైన్ ఇన్ఫ్లుయెన్స్, మీకు అక్కడ ఉండే హిల్లీ టెర్రైన్ కారణంగా. బట్ వెన్ ద సేమ్ పోనీ ఈజ్ బ్రాట్ బ్యాక్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి దగ్గరకు వస్తే అది మామూలు గుర్రం అవుతుంది. ఈ కనీస జ్ఞానం వీడికి లేకపోతే వాడిని వాళ్ళు ఆడుకుంటారు. అండ్ దట్స్ వాట్ హ్యాపెండ్. సో సర్టెన్లీ వాట్ వీ టేక్ కేర్ ఎట్ TICSA is to increase or inculcate extracurricular and co-curricular activities. That's the reason why we have 2 physical sessions in the morning and in the evening. We make it mandatory for students that at least any one they have to choose and they have to participate in it, because physically if they are not fit, certainly they cannot do better when it comes to their academics. So 2 physical exercise sessions kakunda we have drawing teacher, we have music and everything else. So these every component will increase their capability. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో సార్, మేడం నమస్తే. నమస్తే అండి, అడగండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి మీ పేరు. సార్ మా అబ్బాయి ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎంపీసీ తీసుకున్నాడు సార్, అంటే ఎంపీసీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు సార్. నేను నెక్స్ట్ డిగ్రీ చేపియాలి, ఇంటిగ్రేటెడ్ సర్వీస్ అకాడమీలో జాయిన్ చేపియాలని ఆలోచనలో ఉన్నా సార్. నేను ఎట్లా ఉంటుంది? అబ్బాయికి సోషల్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ సార్. నా ఇంట్రెస్ట్ ని బట్టి ఎంపీసీలో చేర్పించిన, ఇప్పుడు బాధపడుతున్నా. అబ్బాయికి సోషల్ గ్రూప్ అంటే చాలా
కొంచెం ఇంట్రెస్ట్. ఫీజు ఎంత? విద్యాసాగర్ గారు, మీరు నాకు సగం ఆన్సర్ మీకు చెప్పాల్సిన పని లేకుండా నా పనిని మీరు సులువు చేసినారు. లేకపోతే మీరు లాస్ట్లో అన్న స్టేట్మెంట్ అనకపోయింటే నేను అదంతా రిపీట్ చేయాల్సి వచ్చేది. మీ అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉంటేనే నేను అనబోతున్నాను. మీరే అన్నారు మీ అబ్బాయికి ఇంట్రెస్ట్ లేకుండా మీరు ఎంపీసీలో చేర్చినాను, అది పొరపాటు అయిందని. గుడ్, టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్, కానీ దాన్ని దిద్దుకోగలిగినప్పుడే మనం కరెక్ట్ పాత్రలోకి వెళ్తాము. మీరు ఖచ్చితంగా మీ అబ్బాయిని మళ్ళీ తిరిగి ఆర్ట్స్లోకే జాయిన్ చేయొచ్చు, ఏ ఇబ్బంది లేదండి. ఇంటర్మీడియట్ నుంచి జాయిన్ అవుతే వాళ్ళకి ఇంటర్మీడియట్లో అడ్వాంటేజ్ ఉంటుంది, లేకపోతే వాళ్ళతో పోలిస్తే వీళ్ళు గ్రాడ్యుయేషన్లో కొంచెం ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది, కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది, అంతకు మించి ఏం లేదు. ఖచ్చితంగా ఎంపీసీ సెకండ్ ఇయర్ అయిన తర్వాత మీ అబ్బాయిని తీసుకొని రండి. యూ క్యాన్ జాయిన్ హిమ్ ఇన్ టిక్సా, ఏ ఇబ్బంది ఉండదు. సో ఓవరాల్గా గ్రాడ్యుయేషన్ లెవెల్ నుంచే సివిల్స్కి కోచింగ్ తీసుకుంటే బెటర్ ఆప్షన్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, నమస్తే. ఇది వాళ్ళ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.